ఆయన పామును ఎందుకు ధరించాడండి? పాము భయానికి సంకేతం. పాము భయానికి సంకేతం. పాము వస్తుందంటే భయపడతాం. పాము అనగానే భయపడేవాళ్ళు ఉన్నారు. పాము బొమ్మ చూస్తే భయం వేస్తుంది కొంతమంది. పాము భయమే నిజానికి, అంతే కదా. అటువంటి పాముని స్వామి మెడలో ధరించాడు. అంటే నన్ను ఆశ్రయించినట్టయితే నీకు ఏ భయమూ లేకుండా నేను చేస్తా. నా మెడలో ఉండే పాము నేను చేస్తుందయ్యా. నువ్వు శత్రువులకు భయపడుతున్నావు, ఆ శత్రువును ఒక్క దెబ్బతో వేసేయగలిగిన త్రిశూలం నా దగ్గర ఉందయ్యా, ఇంక దేనికి భయపడుతున్నావు నువ్వు ఇక్కడ అని మనకు పూర్తిగా అభయాన్ని ఇస్తున్నాడు ఆయన. అందుకని భోగీంద్రాభరణం. భోగాలు అనుభవిస్తున్నంత కాలం పాము పడగ నీడలో ఉన్నట్టే భావించాలి. మనం సుఖపడుతున్నాం అనుకోకూడదు. అమ్మో ఎప్పుడు పోతామో ఏమైపోతామో అన్న భయం ఉంటే భోగాల మీద కాంక్ష కాకుండా యోగం మీద కాంక్ష ఉంటుంది. సమస్త సుమన పూజ్యం. సుమన శబ్దానికి పువ్వులాగే దేవుడు దేవతలు కూడా అర్థమే. సుమన పూజ్యం గుణావిష్కృతం. దేవతల్లో అందరిలోకి పూజ్యుడైన వాడే శివుడు. అందుకే శంకరుని వంటి దైవము అన్నారు.